తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందంటే, తెలంగాణ రాష్ట్రం నడవాలంటే ప్రతి నెల 22,500,00,00,000 అవసరమండి. దానికే ఎంతొస్తుంది ఇప్పుడు ఆదాయం చూసుకున్నప్పుడు, ప్రతి నెల 18,500,00,00,000 వస్తుంది ప్రభుత్వానికి ఆదాయంగా. అప్పటికి 4,000,00,00,000 లోటు కనపడుతుంది ప్రతి నెల. అంటే ప్రతి నెల 4,000,00,00,000 లోటు అంటే ప్రతిరోజు 134,00,00,000 తక్కువ పడుతుంది. ఈ ప్రభుత్వం నడవాలంటే ప్రతిరోజు 750,00,00,000 అవసరమైతే, కేవలం 616,00,00,000 ఆదాయం మాత్రమే వస్తుంది. ప్రతిరోజు 134,00,00,000 లోటు కనబడుతుంది. ఈ రకంగా అదే 134,00,00,000 ప్రతిరోజు అప్పు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఎక్కడికి పోతుంది అసలు ఈ డబ్బంతా? మరి వచ్చిన 18,500,00,00,000 సరిగ్గా వాడుకుంటే ఇది కూడా చాలా రాష్ట్రాల ఆదాయం కంటే, చాలా పెద్ద రాష్ట్రాల ఆదాయం కంటే ఇది ఎక్కువ. కానీ ఎక్కడికి పోతుంది ఈ డబ్బంతా అని మనం ఆలోచించినప్పుడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు చాలా కాలంగా చేస్తూ వచ్చిన అప్పులు, అస్సలు వడ్డీ కలిపి ప్రతి నెలకు 6,800,00,00,000 కట్టాల్సిన పరిస్థితి. ప్రతి నెల 6,800,00,00,000 అంటే మనం దాదాపు ప్రతిరోజు 226,00,00,000 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పులుగా కట్టాల్సిన పరిస్థితి. ఈ 226,00,00,000 అప్పు కడుతూనే ప్రతిరోజు ప్రతిరోజు 134,00,00,000 అప్పు చేయాల్సిన పరిస్థితి. సో, ఇప్పటికే ఆదాయం మనకు మద్యం మీద ఆదాయాన్ని ఇంకా పెంచాలని చూస్తున్నారు. ప్రతి సంవత్సరానికి 30,000,00,00,000 ఆదాయం వస్తున్నది. మిగతా స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా సరిపోక, ఇప్పటికీ ప్రభుత్వాలు ప్రతి నెల బాండ్ల రూపంలో 2,000,00,00,000కు తగ్గకుండా అప్పు చేస్తున్నది. దాంతో పాటు భూముల అమ్మకం చేయడం ద్వారా కూడా అప్పులు చేస్తున్నారు. మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతిరోజు లోటునే కనపడుతుంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులంటే, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం ఒకటి. ప్రభుత్వాలు అన్ని పార్టీల ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసిన అప్పుల భారం చాలా భారంగా పరిణమిస్తుంది. ఇది రానున్న రోజుల్లో, రానున్న సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ అప్పుల భారం పెరిగి, ఇప్పుడు మీరు ఆలోచించండి, ప్రతిరోజు 134,00,00,000 అప్పు చేయాల్సిన పరిస్థితి ఇప్పటికే ఉండడము, ప్రతిరోజు 226,00,00,000 అసలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉండడంతో, ఈ రాష్ట్ర ఆదాయము, ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా తయారు కాబోతుందో రానున్న రోజుల్లో అనేది ప్రతి పౌరుడు ఆలోచించాల్సిన పరిస్థితి. ఈ ప్రభుత్వాలు తన ఆర్థిక క్రమశిక్షణ అవసరం ఉన్నాయి, లేని స్కీమ్స్, ఉదాహరణకి రైతు బంధు, ఇప్పుడు దాని పేరు రైతు భరోసాగా మార్చారు. 20 ఎకరాలు, 10 ఎకరాలు పైన ఉన్నోళ్ళకి ఇవ్వకండి, ఆ పైన ఉన్నోళ్ళకి అసలు ఇవ్వకండి, వాళ్ళు పెద్ద భూస్వాములు, వాళ్ళకి ప్రభుత్వ డబ్బును అప్పనంగా పంచకండి అని మేధావులు కానీ, కార్యకర్తలు కానీ, యాక్టివిస్టులు కానీ చాలా కాలంగా మొత్తుకుంటున్నారు. అది పెడచెవిన పెడుతున్నారు. నిజంగా చిన్న రైతులకు, మధ్య తరహా రైతులకు ఈ రైతు భరోసా కానీ, రైతు ధీమా లాంటి అందించాల్సిన పరిస్థితి ఉంది. కానీ 10 ఎకరాల పైన ఉన్నోళ్ళకి, 20 ఎకరాల పైన ఉన్నోళ్ళకు, 50 ఎకరాల పైన ఉన్నోళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆలోచించండి. స్కీమ్స్ ఏదైనా ప్లాన్ చేసేటప్పుడు ఒక పైలట్ స్కీమ్ ఉండాలి. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, అసలు ఈ డబ్బులు ఎక్కడి నుండి తెస్తామన్న ఆలోచన ఉండాలి. ఇంకా అప్పులు చేసుకుంటూ పోతే ఇప్పటికే ప్రతిరోజు 226,00,00,000 మనము ఈ అప్పుకు వడ్డీ రూపంలో కడుతున్నాము. ఇంకా 134,00,00,000 ఈ ప్రభుత్వం కేవలం నడవడానికి రోజువారీగా అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇంకా ఉద్యోగస్తుల జీతాలు ప్రతి నెల 6,500,00,00,000 ఉద్యోగస్తుల జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ. అంటే లోటు ఇంకా ఎంత పెరగబోతుంది. మళ్ళీ ఒక పిఆర్సీ గనక వచ్చిందనుకో, ఈ లోటు ఇది కనీసం 10,000,00,00,000కు చేరుకుంటుంది, జీతభత్యాల బిల్లు. సో, ఇలాంటి పరిస్థితులు అన్నీ ఆలోచించి ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకొని, పాపులిస్ట్ స్కీమ్స్, ప్రజాకర్షక పథకాల వెంట పరిగెత్తకుండా అవసరమైన సంక్షేమ పథకాలు చేపట్టి డౌన్ ట్రాడెన్ పీపుల్‌కి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్‌కి ఈ సంక్షేమ ఫలాలు అందేటట్టు చేయాలి. కానీ ఉన్నవాడికే పంచుతాము, మేము ఎంతైనా చేస్తాము, మాకు ఓట్లొస్తే చాలు అన్న రీతిలో ఈ ప్రభుత్వాలు వెళ్ళకూడదనే ఈ ఆవేదన. సో, ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ లెక్కలన్నీ చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో వారు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఎలాంటి చర్యలు చేపడుతున్నాము? ఇంకా ఆదాయం పెంచుకోవడానికి భూముల అమ్మకమే ఒకటే మార్గమా? అది కాకుండా మద్యం అమ్మకాల పెంపకమే ఒకటే మార్గమా? ఇట్లాంటివి కాకుండా ఒక క్రమశిక్షణ గల పద్ధతిలో ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూడాలి. అనవసర ఖర్చు తగ్గించే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన